మన జీవితం అనేది ఎన్నో మార్పులతోటి ముడిపడైతే ఉంది. ఆ మార్పుల్లో అన్ని రోజులు మనది కావు. సో నెగిటివ్ కూడా ఉంటుంది. అంటే మనకు కొన్నిసార్లు కలిసి రావచ్చు, కొన్నిసార్లు కలవకుండా రావచ్చు, అంటే కొన్నిసార్లు ఇబ్బందిగా కూడా కావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఆర్థిక ప్రణాళిక అంటే మన భవిష్యత్తుని కానీ మన కుటుంబాన్ని కానీ సేవ్ చేసుకోవడానికి ఆర్థిక ప్రణాళిక అయితే అవసరం. మనకి ఆర్థిక ప్రణాళిక మీకు పూర్తిగా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా అర్థమయ్యే భాషలో మన ముందుకైతే మనీ మార్కెట్ తెలుగు అనే సంస్థ అయితే వచ్చింది. సో మన మనీ మార్కెట్ తెలుగు అందులో పూర్తిగా ఉంటుంది. అంటే మన ఆర్థిక ప్రణాళిక, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అంటే ఏ కంపెనీలో అని అర్థం. ఏ కంపెనీలో తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5 కంపెనీలని కంపేర్ చేసి మరి మీకైతే మీ ముందైతే ఉంచుతాం. సో మన మనీ మార్కెట్ అయితే మీకు తగ్గట్టుగా అంటే మీకున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏ పాలసీ బై చేస్తే ఏది బెటర్ అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సడన్గా అనుకోకుండా ఏదైనా జరిగింది ఇంట్లో, దానికి ఆర్థిక భారం వాళ్ళ ఇంటి మీద పడుతుంది. ఆ విధంగా కాకుండా పూర్తిగా వాళ్ళు ఇలాంటిది ఏ సిచ్యువేషన్ లేకుండా అంటే అమౌంట్ రూపాయి పెట్టకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళు బయట కోలుకోవచ్చు. ఇలాంటి చాలా అద్భుతమైన అవకాశాలు అయితే మన ఇండియాలో అయితే ఉన్నాయి. కానీ అవి అందరికీ తెలియకనే వాళ్ళు ఎవరు పర్చేజ్ చేయట్లేదు. ఏది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ పర్చేజ్ చేయట్లేదు. తెలిస్తే ఎవ్వరు కూడా అవి వదిలిపెట్టారు. అంటే అంత మంచి బెనిఫిట్స్ని వాడుకోకుండా ఎవరు ఉంటారు? మీరు ఉంటారా? మీకు తెలియదు కాబట్టి ఆ బెనిఫిట్స్ని మనం వాడుకోలేకపోతున్నాం. మనకు తెలిస్తే ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ని అయితే వాడుకుంటాం. ఫ్యూచర్లో కూడా మొత్తం ఎవరికైనా ప్రతి ఒక్కరికి అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమే, లైఫ్ ఇన్సూరెన్స్ అవసరమే, మ్యూచువల్ ఫండ్స్ కూడా అవసరమే. సో మీరు ఎంత వీలైతే అంత త్వరగా మీరు అంటే ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి. ఆ నాలెడ్జ్ రావాలంటే ఇప్పుడు ఇండియాలో ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు అంటే మీ కంటెంట్ మొత్తం కూడా ఇంగ్లీష్లో ఉంటుంది లేదా హిందీలో ఉంది. అంటే మనకు ప్రజెంట్ ఉన్న కంటెంట్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉంది. అదే ఇప్పుడు ప్రజెంట్ మన మనీ మార్కెట్ అనే సంస్థ మీకు తెలుగులో తీసుకొచ్చింది. అంటే మీకు తెలుగులో అంటే పూర్తిగా తెలుగులో ఉంటుంది. అందులో తెలుగులో అంటే మీకు అర్థమయ్యే భాషలో తెలుగులో అసలు పూర్తి కంటెంట్ మొత్తం ఉంటుందన్నమాట. మీరు ఈజీగా చదువుకొని ఏ పాలసీ బై చేయాలని ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. కంపెనీ గురించి ఉంటుంది, అది ఆ పాలసీ బై చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటిది ఉంటుంది, అంత క్లియర్గా ఉంటుంది అనమాట. అంత ఈజీగా ఉంటుంది, డెడ్లీ ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి కనుక మన మనీ మార్కెట్ తెలుగు అనేది దాన్ని మొత్తం అందులో ఏముంది ఆ సైట్లో అనేది మొత్తం చూసి చదివితే మిమ్మల్ని మించిన జ్ఞానం అనేది ఎవరికైతే ఉండదు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ. సో ఈ విధంగా ఉంటుందన్నమాట స్ట్రక్చరు. మన మనీ మార్కెట్ గోల్ ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పడం, అవగాహన తీసుకురావడం, వాళ్ళకు ఏ పాలసీ బెటర్ వాళ్ళ ఇంటికి అనేది చెప్పడం. డైరెక్ట్ వాట్సాప్ కనెక్ట్ అవుతుంది, దాని త్రూ మీరు కూడా తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి మొత్తం చేయగలంటే మీరే చెప్తారు అసలు ఏందనేది అందులో. సో మీరు ముందు దాన్ని చదవండి, దాన్ని నేర్చుకోండి. దాన్ని చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మనీ మార్కెట్ తెలుగు ఈ సంస్థ ఏమేమి చేస్తుంది అంటే మీకు పూర్తిగా తెలుగులో ఒకటి చెప్పడం. అది ఏంటిదంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మెయిన్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ప్రజలందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మాత్రమే. మీరు కనుక ఆ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ రోజుల్లో ఇంగ్లీష్లో డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లో పూర్తిగా అవగాహన అంటే దాన్ని చదివి అవగాహన నేర్చుకునేంత టైము లేదు, అతనికి అర్థం కూడా కాదు. డిగ్రీ అయిపోయినా కూడా అర్థం కాదు. మరి మామూలు పీపుల్స్ సిచ్యువేషన్ ఏంటి? సో మన మనీ మార్కెట్ తెలుగులో పూర్తిగా తెలుగులో ఉంటుంది కంటెంట్ మొత్తం. దాన్ని చదివి మీరు అర్థం చేసుకొని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే పూర్తిగా నేర్పడం అనేది మనీ మార్కెట్ బాధ్యత అనమాట. మీకు అవగాహన నేర్పడం అనేది మాత్రమే. సో మీ ఇష్టం, ఎక్కడైనా కట్టుకోవచ్చు. మీకు బెస్ట్ సర్వీస్ అనేది మనీ మార్కెట్ ఇస్తుంది. ది బెస్ట్ సర్వీస్ ఎలా ఇస్తుంది అంటే ఫస్ట్ మీరు పాలసీ అర్థం చేసుకున్న దాకా అర్థమయ్యేటట్టు చెప్తుంది. డైరెక్ట్ ఏదో కట్టు అంటే కట్టు అన్నట్టు అయితే ఉండదు. ఫస్ట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తుంది. సెకండ్ ఏంది, అర్థమైన తర్వాత పాలసీ మీరు ఏది చూజ్ చేసుకోవాలనేది కూడా సజెషన్ ఇస్తాం. మీ ఇష్టం అది ఏది చూజ్ చేసుకోవడం అనేది సజెషన్ మాత్రం ఇస్తాం. థర్డ్ వచ్చేసి మీ క్లెయిమ్ రేషియో అంటే క్లెయిమ్ అప్పుడు కూడా దగ్గరుండి మీకు క్లెయిమ్ చేయించే బాధ్యతలాగా ఈ మనీ మార్కెట్ అయితే మనకైతే వర్క్ చేస్తుంది. ఇంకోటి ఇందులో ఏంది అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా అయింది, ఒక అతనికి ఏదన్నా అయింది, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకుందాం, 5 లక్షల బిల్లు అయిందనుకుందాం. 5 లక్షల బిల్లు కూడా బీమా సంస్థ చెల్లిస్తుంది. లేదు ఇంకొక వ్యక్తికి అదే జరిగింది, అదే 5 లక్షలు అయింది, బీమా సంస్థ చెల్లిస్తుందంటే చెల్లించదు. ఎందుకు? అతను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. సో
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల బెస్ట్ ఉపయోగాలు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి యూజెస్ అయితే. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్లో మీరు ఇప్పుడు ఫస్ట్ మన కుటుంబాన్ని పోషిస్తున్నారు. సడన్గా ఆ కుటుంబం మొత్తం ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కాంచి అందరు కూడా ఒకతని మీదనే కుటుంబం పెద్ద మీద ఆధారపడి బతుకుతున్నారు. కుటుంబం పెద్ద సడన్గా, అంటే ఎప్పుడు ఎవరు పోయేది ఎవరు చెప్పలేం కదా, సడన్గా ఏదైనా జరిగింది, రిస్క్ జరిగింది అనుకుంటే ఆ కుటుంబం పెద్ద లేనప్పుడు వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, అతను ఉన్నప్పుడే చాలా ఇబ్బందిగా ఉంటే ఒకవేళ అతను లేకుంటే ఎలా ఉంటుంది, శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది, మనీ ఎక్కడి నుంచి వస్తుంది. సో ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ వ్యక్తికి ఫ్యామిలీ కూడా ఇబ్బంది లేకుండా బతకొచ్చు. అంటే జరుగుతుంది అని కాదు, ఒకవేళ జరగకపోతే మనం కట్టిన అమౌంట్ మనకు వచ్చేది. బెస్ట్ పాలసీలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను నేను. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి కదా. మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎంత తక్కువ ఇన్వెస్ట్ చేసినా, ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా మీరు SIP అని ఉంటుంది. దాన్ని మీరు ఎంతనా చేసుకోవాలి, మీకు ఎంత దోస్తే అంత. ఇప్పుడు ఒక అతను 500 చేయగలుగుతాడు ప్రతి నెల, ఇంకొక అతను ₹1000 చేయగలుగుతాడు, ఇంకొక అతను ₹1,00,000 కూడా చేసేటోళ్ళు ఉన్నారు మన దగ్గర. ప్రతి నెల 2 లక్షలు చేసే SIP చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. సో అంటే ఎవరి బడ్జెట్లో వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే ప్రతి నెల ₹1000 లెక్క 20 years కనుక మనం కట్టినట్టయితే, అందులో అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకు వచ్చే అమౌంట్ మా లంసంలో ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ గురించి ఫస్ట్ అవగాహన పెంచుకోండి. అవగాహన ఉంటే మాత్రమే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేనందువల్లనే చాలామంది అయితే కట్టట్లేదు. అంటే ఎందుకు కట్టట్లేదు, వాళ్ళకి వాళ్ళకి తెలియకనే కదా. సో మీరు చేయాలనుకుంటే మన దాంట్లో క్లియర్గా ఉంటుంది, క్లియర్గా చదువుకోండి, చేయండి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే తెలుసుకుంటారు. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, మీరు దాని పూర్తి అవగాహన ఉన్నవాళ్ళనమాట. అంటే పూర్తి అవగాహన మీలో ఉన్నప్పుడు మీరెందుకు బిజినెస్ చేయకూడదు. అంటే పూర్తిగా అవగాహన ఎవరికైతే లేదో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టరు. ఎందుకంటే వాళ్ళకు అది పెద్ద రిస్క్ లాగా అనిపిస్తుంది, అది ఎందుకు అనవసరం అనిపిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ అసలు ఎట్లా అంటే అది ఒక పెద్ద అనవసరమైన థింగ్ అనిపిస్తుంది. సో అలా కాకుండా మీరు పూర్తిగా నేర్చుకుంటే, అంటే దాన్ని అసలు అది ఏంటి అనేది పూర్తి అవగాహన మీకుంటే ఖచ్చితంగా మీరైతే హెల్త్ కానీ, లైఫ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఉండాలన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మెయిన్ అనమాట. ఇందులో ఈ 2 కాకుండా, ఈ 3 కాకుండా మీరు మొత్తం నేర్చుకున్నారు అంటే పూర్తి అవగాహన మీకున్నది. పూర్తి అవగాహన మీకున్నప్పుడు ఏం చేయాలి, మన మనీ మార్కెట్ తెలుగు ద్వారా మీరు మొత్తం సబ్జెక్ట్ నేర్చుకుంటారు కదా. అంటే టోటల్ నాలెడ్జ్ అయితే ఇన్సూరెన్స్ పరంగా మీకు ఉంటుంది. ఎగ్జాంపుల్, వేరే ఇన్సూరెన్స్ ఏజెంట్లు హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకటే హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు, లైఫ్ ఇన్సూరెన్స్లో ఒకటే లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తారు. మీరేం చేస్తారు, అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ల గురించి, అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ల గురించి మీరు టోటల్గా నేర్చుకొని వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం చెప్తారు అంటే, వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అదే ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కాడికి ఒక అతను వచ్చిండు అనుకుంటే, అతనికి ఏం కావాలనేది అది ఇయ్యాడు, స్టార్ మాత్రమే ఇస్తాడు, ఇంకొకటి అమ్మడానికి ఛాన్స్ లేదు కదా వాళ్ళు. సో మన దాంట్లో ఏంటంటే ఏది బెటర్ పాలసీ, ఏది బెస్టో అదే అమ్మొచ్చు అనమాట. మీరు అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్తో టైఅప్ అయి ఉంటుంది మన కంపెనీ. సో మీరు అన్నీ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇన్కమ్ దగ్గర స్టార్టింగ్లో కొంచెం తక్కువ వచ్చినా కూడా మీకు 10,000, 20,000, 30,000, 1 lakh అబోవ్ కూడా సంపాదించుకునే అవకాశం మన హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ చేసుకుంటూ అన్నీ చేసుకోవచ్చు. మీరు అన్ని బిజినెస్లు చేసుకుంటూ, అన్ని కంపెనీల్లో వర్క్ చేసుకుంటూ మీరైతే ఎర్న్ చేయొచ్చు, ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అది జూమ్ మీటింగ్స్ అయితే ఉంటాయి, మన కంపెనీ త్రూ జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఉదయం ఉంటుంది, మళ్ళీ నైట్ ఉంటుంది. సో మీరైతే వాటికి అటెండ్ అయ్యి ఫుల్ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత మీకు ఇన్కమ్ చూడాలి. నాలెడ్జ్ లేకుండా ఇన్కమ్ రావాలి అంటే రాదు. టోటల్ నాలెడ్జ్ నేర్చుకోండి, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి మీరు ఎక్కువ ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది మనీని. ఈ విధంగా అయితే డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా టిప్స్ వస్తుంటాయి, అంటే జూమ్ మీటింగ్లో ఇంకా డెప్త్ వెళ్తుంటుంది అనమాట. ఏ విధంగా చేయాలి, మార్కెట్లో ఏ విధంగా ఉండాలి అనేది, ఏ విధంగా మాట్లాడాలి, టోటల్ అనేది అందులో ఉంటుంది జూమ్ మీటింగ్లో. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఏదన్నా అర్థం కాలేదంటే జూమ్ మీటింగ్లో అడగొచ్చు. ఎవ్రీడే జూమ్ మీటింగ్స్ ఉంటాయి మనకి. మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 10 to 11 ఉంటుంది, ఈవినింగ్ 7 to 8 ఉంటుంది. ఈ విధంగా మీరు మీ కస్టమర్స్ని తీసుకొచ్చుకోవచ్చు, మీరు రావచ్చు. మీరు ఫస్ట్ నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మీ కస్టమర్స్ వస్తుంటారు వాళ్ళే. సో మీకైతే ఈజీగా అయితే ఉంటుందన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరెవరికి తీసుకోవాలి, ఈ విధంగా
టోటల్ క్లియర్గా అయితే అందులో ఎక్స్ప్లెనేషన్ చేసి అయితే పెడతాం. మీకు జూమ్ మీటింగ్లో కూడా అదే చెప్తాం అనమాట. ఇది మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి మన యాప్లో మనీ మార్కెట్ యాప్లో అన్నీ ఉంటాయి. ఎలా ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఇది బై చేసిండు, ఆ బై చేయకపోతే ఏమి నష్టం అంటే కొన్ని ఉంటాయి అనమాట. ఒక దగ్గర 800 పేజెస్ ఉంటాయి. మీరు ఇంతవరకు చదివినారు అంటే మీరు అన్నీ వచ్చినట్టే, మీకు ఫుల్ నాలెడ్జ్ అయితే మీకు ఉంటున్నట్టు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనీ మార్కెట్ యాప్ని ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ బ్లింక్ అంటుంటుంది ఒకటి బటన్, దాన్ని టచ్ చేస్తే మనీ మార్కెట్ స్ట్రక్చర్ మొత్తం, అంటే మనీ మార్కెట్ తెలుగు అనేది దేనికోసం ఏంటిది అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు వినొచ్చు అనమాట. మనం చెప్పేది పూర్తిగా తెలుగులో ఉంటుంది. అదిగాక మీరు వినొచ్చు, అంటే జస్ట్ మీకు చదివే ఓపిక లేదు, టైం లేదు, అప్పుడు ఏం చేస్తారు, బటన్ వద్దుతారు, బ్యాక్ జేబులో వేసుకొని హెడ్ సైడ్ పెట్టుకొని వినొచ్చు. అందులో ఏముందనేది వినొచ్చు. ఎవ్రీ పాలసీని కూడా వినొచ్చు అనమాట మీరు. ఆ సదుపాయం కూడా ఉంది మన దాంట్లో. నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్తారు కదా, లైఫ్ ఇన్సూరెన్స్ దగ్గరికి రావాలన్నమాట. అంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ఇలా చెప్పా కదా, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ దగ్గరికి రావాలి. ఆ లైఫ్ ఇన్సూరెన్స్ బటన్ వద్దితే కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఓపెన్ అవుతాయి. ఆ ప్రొడక్ట్స్ని మీరు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఉన్న ప్రత్యేకతలు ఓపెన్ అవుతాయి. అవన్నీ చదువుకొని దాని మీద నాలెడ్జ్ పెంచుకొని ఏ కంపెనీలో ఏ ప్రోడక్ట్ బాగుంది, ఏ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఏది ఇస్తే బాగుంటుంది, యూలిప్ ప్లాన్స్ కూడా ఏది ఇస్తే బాగుంటుంది, చైల్డ్ ప్లాన్స్ కూడా ఏది ఇస్తే బాగుంటుంది అనేది క్లియర్గా మీకు అక్కడైతే మెన్షన్ చేసి, అంటే అక్కడ ఉంటుంది, మీరు చూసి ఏది బాగుంటుంది, సూట్ అయ్యేది ఏది అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ సెలెక్ట్ చేయ రాలేదు, మా ప్రాబ్లం ఇది, మేము ఇంతమంది ఉంటాం, మా ఇన్కమ్ ఇది, మాకేది కావాలి అని అక్కడ వాట్సాప్ బటన్ ఉంటుంది. దానికి మీరు అడిగినా కూడా మేము చెప్తాం అనమాట. అంటే మీకు సూటబుల్ అయ్యే పాలసీ ఇది అనేసి మేమే చెప్తాం అనమాట మీకు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు చేసుకోవచ్చు, మీరు పర్ఫెక్ట్ నాలెడ్జ్ తోటి మీరే చేసుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ మీకు లైఫ్ ఇన్సూరెన్స్లో ఎంత మంచి బిజినెస్ అంటే అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్. ఇంకోటి ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ మెయిన్ అనమాట, ప్రతి ఒక్కరికి ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మెయిన్, ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఉంటే మాత్రమే మనం ఫైనాన్షియల్ పరంగా ఎదుగుతాం. లేదు అంటే మీరు సంపాదించిన సంపాదన రోజు కొద్దిగా సంపాదించుకుంటూ 5 సంవత్సరాలు సంపాదించినాక మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకుంటే, ఆ 10 లక్షలు ఒక్కసారి హాస్పిటల్కి పోయే అవకాశం ఉంది. ఇప్పుడు కోవిడ్ వస్తుంది, మళ్ళీ వస్తుంది అంటారు. అప్పుడు సడన్గా వస్తే ఏం చేస్తారు? సడన్గా కోవిడ్ వచ్చింది, అప్పుడు పాలసీ తీసుకుంటే ఇవ్వరు. మీకు డౌట్స్ ఉంటే అక్కడ వాట్సాప్ బటన్ ఉంటుంది, కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుంది, మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. క్లెయిమ్ అప్పుడు కూడా రిజెక్షన్ ఏమైనా ఉందా మీకు మనీ మార్కెట్ తెలుగు వాళ్ళే పూర్తిగా సలహా ఇస్తారు. ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి, ఏంది అనేది వాళ్ళే పూర్తిగా చూసుకుంటారు. సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో చాలామంది డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు. అంటే మీకు ఎట్లా అంటే ఒకప్పుడు ఎవరికి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరికి తెలియదు. మ్యూచువల్ ఫండ్స్ అన్నా స్టాక్స్ అన్నా ఇవి ఎవరికి తెలియదు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ఖచ్చితంగా రిటర్న్స్ ఇస్తాయి, డబ్బులు పోవు. మీకు అపోహ ఎందుకు వస్తుందంటే పోతాయని. స్టాక్స్ ఉన్నాయి కదా, స్టాక్స్ ఒక్కోటి బై చేసిన వాళ్ళే పోతే వస్తుంటాయి, పైకి అనేది ఉంటుంది కాబట్టి అట్లుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే అర్థమైందంటే ఈ స్టాక్స్ ఒక 50 రకాల స్టాక్స్, ఒక స్టాక్ పడిపోయింది అనుకో ఇంకా 49 ఉంటాయి మీకు లాభం తీసుకొచ్చి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ బెటర్ దెన్ ది స్టాక్స్ కొనే బదులు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసుకొని మీరు ఒక్కళ్ళే 5,000 ఇన్వెస్ట్ చేసినట్టే మీ 5,000 రూపాయలు 50 కంపెనీలలో షేర్లలో మీరు ఇన్వెస్ట్ చేసినట్టే. 50 కంపెనీలు ఒకేసారి అయితే పడిపోవడం అయితే ఉండదు. ఒకవేళ కరోనా లాంటిది వచ్చినా పడుతూ మళ్ళీ లేస్తుంటుంది. కరోనా టైంలో 20%, 30% మార్కెట్ పడిపోయింది. అప్పుడు అందరు భయపడి అట్లా ఉన్నారు. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో అది ఎంత పెరిగిందంటే, ఎంత రిటర్న్స్ ఇచ్చిందంటే 150% రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది. అది నాట్ చేసి అది మీకు అర్థం కాదు అది చెప్తే. అంత పర్సంటేజ్ అంత వస్తాయి అనమాట రిటర్న్స్. సో డౌన్ అవుతుంది, నీకు కాదని చెప్పట్లేదు, డౌన్ అవుతుంది. కానీ డౌన్ అయినప్పుడు డౌన్ అవుతుంది, మనం తీయొద్దు. డౌన్ అయితే ఎందుకు తీయాలి? మనం ఏంది, మన గోల్స్ ఏంది? మన గోల్స్ కోసం మాత్రమే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. మన గోల్స్ ఏంది? మ్యారేజా, లేదంటే ఎడ్యుకేషనా? ఇవి గోల్స్ అనమాట. ఇల్లు కట్టుకోవడమా, కారు కొనడమా, ఇది గోల్స్ అనమాట. ఆ గోల్స్ ఎంత? నాకు 2 కోట్లు కావాలి, నా గోల్ 2 కోట్లు కావాలి. ఆ 2 కోట్ల కోసం నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఈ విధంగా అడిగినా చెప్పొచ్చు. మన మనీ మార్కెట్లో క్లియర్గా ఉంటుంది. ప్రతి ఫండ్ గురించి ఉంటుంది. అంటే ఏమేమి ఫండ్స్ ఎంత రిటర్న్స్ ఇస్తున్నాయి, ఎన్ని సంవత్సరాలకు ఎంత రిటర్న్స్ ఇచ్చినాయి, అది క్లియర్గా ఉంటుంది మీకు. అందులో మన మనీ మార్కెట్ తెలుగులో క్లియర్గా వివరించి అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి వెబ్సైట్ని విజిట్ చేసి అందులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని కూడా మొత్తం చదవండి. ఎందుకంటే అది చాలా పెద్ద ఉన్నది, స్టోరీ చాలా ఉంటాయి అనమాట. ఏఎంసీ కంపెనీలు అంటారు వాటిని. 42 ఏఎంసీ కంపెనీలు ఉంటాయి. ప్రతి ఏఎంసీ కంపెనీ ఎంత సంపాదించింది, ఎన్ని సంవత్సరాలకు ఎంత రిటర్న్స్ ఇచ్చింది, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చినాయి అనేది అక్కడ క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత
టాప్ ఏదనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోలేకపోతే, ఎందులో ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోతే, డీమార్ట్ అకౌంట్ కూడా కొంతమంది డబ్బులు ఛార్జ్ అయితే ఇస్తారు. ఫ్రీ డీమార్ట్ అకౌంట్ కావాలన్నా ఈ విధంగా ఫ్రీ డీమార్ట్ అకౌంట్ వద్దు, నేను డబ్బులు కడితే ₹100 పోతే ఒక సంవత్సరానికి అనుకున్నా, ది బెస్ట్ సర్వీస్ కావాలి నాకన్నా అట్లా కూడా ఉన్నాయన్నమాట. బెస్ట్ సర్వీస్ ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. ఓన్లీ మ్యూచువల్ ఫండ్ మీదనే వర్క్ చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. సో మీరు ది బెస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకోవడం రాకపోతే అక్కడ వాట్సాప్ బటన్ ఉంటుంది, కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, సపోర్ట్ బటన్ ఉంటుంది. ఆ విధంగా మమ్మల్ని సపోర్ట్ అయితే మనీ మార్కెట్ తెలుగు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు కూడా ఇందులో బిజినెస్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ, లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీరు బిజినెస్ అంటే మీరు ఎగ్జాంపుల్ ఒక ఏదో ఒక జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మీకు ఖాళీ టైం ఉంటుంది, మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారు కదా, వాళ్ళకి చెప్పండి, మంచిదే కదా, ఇది మంచి పని చెప్తే అయిపోతుంది. వాళ్ళకి చెప్తే వాళ్ళు కట్టుకుంటే మీకు అమౌంట్ వస్తుంది. ఈ విధంగా మీరు పార్ట్ టైం ఇన్కమ్ కూడా ఇందులో చూసుకోవచ్చు. ఇంత మంచి ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. సో మీరైతే స్టార్ట్ అవ్వకుండా ఎవరు కట్టం, నేర్చుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచి మీకు రిటర్న్స్ అయితే జనరేట్ అవుతుంటాయి. ఒకవేళ మైనస్లో వెళ్ళినా మన గోల్ 20 years 15 years ఉంటుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి, ఏం కాదు, లేస్తుంది ఖచ్చితంగా. పోర్ట్ఫోలియో అనేది ఇంక్రీజ్లో ఉంటుంది, ప్రాఫిట్లోనే ఉంటారు మీరు, అది ఖచ్చితం. చేస్తే ₹5 వడ్డీ ఇస్తాం, ₹10 వడ్డీ ఇస్తాం అంటే నమ్మకండి, అవన్నీ నమ్మొద్దు. మీకు మన మార్కెట్లో నమ్మదగినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎన్టీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో పెట్టుబడులు పెడితే రిటర్న్స్ వచ్చేవి కూడా ప్లాన్స్ ఉన్నాయి. దీంతో పాటు మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల హై రిటర్న్స్ జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. పోస్టల్ ఉంది, పోస్టల్లో మీకు 8% 7% అయితే రిటర్న్స్ వస్తాయి. ఎల్ఐసి అని ఇట్లా లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, అందులో 4% 3% మాత్రమే రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు కట్టండి, మీకు లైఫ్ టైం వచ్చే అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కడితే మీకు నెక్స్ట్ 15 సంవత్సరాలు ఇంత వస్తాయని ఈ ప్లాన్లు మొత్తం కూడా మీరు రిటర్న్స్ ఎంత వస్తున్నాయో చూడండి ఫస్ట్. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు 3% 4% మాత్రమే ఇస్తాయి. కాకపోతే సేఫ్ అనమాట, సేఫ్ ఉంటుంది అందులో, అంతే. హై రిటర్న్స్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఉంది. వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ పోస్టల్ ఫండ్లు కానీ ఎవరైనా తీసుకొచ్చి మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో పెట్టే అవకాశం అయితే ఉంది. వాళ్ళే హై జనరేట్ అవుతాయి, వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు డేర్ చేస్తారు అనమాట. ఆ డేరింగ్ ఉండాలి మీకు కూడా, హెవీగా ఎంత డేర్ ఉండి అంత మ్యూచువల్ ఫండ్లో పెడితే హై రిటర్న్స్ వస్తాయి. నేను చెప్పా కదా మీకు 30% 20% మీకు తెలియకుండా అందులో చూడండి. అందులో ప్రతి ఒక్కటి ఉంటుంది, మీకు ఓపికని చదవాలి. కానీ ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. నెంబర్ 1 డిజైన్ అయితే అయింది మీకు ఈ యాప్. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చదువుకోండి. మీకు తెలియదు ఏమన్నా ఉంటే డైరెక్ట్ వాట్సాప్ బటన్ ఉంటుంది, వాట్సాప్లో అడగవచ్చు, సపోర్ట్ తీసుకోవచ్చు. జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఉదయం సాయంత్రం జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఉదయం రాత్రి, అక్కడ కూడా అడగవచ్చు మీకు తెలియాల్సిన డౌట్స్. సో మీరు కూడా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది చూడండి. ఇదైతే ది బెస్ట్ అనమాట, ఎక్కడ లేదు మన ఇండియాలో ఏ ప్లాట్ఫామ్లో. ప్రతి ఒక్కళ్ళు కస్టమర్స్ కూడా అంటే కస్టమర్స్ కొంతమంది చేస్తారు, ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మీరు ఏజెంట్ కూడా మీరు కస్టమర్ తీసుకొస్తే వాళ్ళు చేస్తారని మీరు అనుకోవద్దు. కొంతమందికి చేసే ఉంటుంది, కొంతమంది చేయని ఉంటుంది. వాళ్ళు చేస్తే ఇంకా మీకు బెటరే. ఏజెంట్ కాకుండా మీరు RM ఇంకా గోల్డ్ మెడల్ ఈ విధంగా ఉంటాయి అనమాట, ఈ విధంగా వస్తాయి. అంటే మీకు కూడా కొన్ని ఉంటాయి అనమాట, స్లాబ్స్ ఉంటాయి. మీకు ఇందులో చేస్తుంటే మీకు కూడా డబ్బులు వస్తాయి అనమాట, బిజినెస్ పరంగా వస్తాయి. సో మీరు కూడా చేసుకోండి. ఇదైతే జెన్యూన్ ప్లాట్ఫామ్. ఎందుకు జెన్యూన్ అంటున్నా అంటే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్తో టైఅప్ అయ్యి పెద్ద కంపెనీలతో టైఅప్ అయ్యి వచ్చిన కంపెనీ ఇది. సో మీకైతే అమౌంట్ కూడా మనకు డైరెక్ట్ దీంట్లో లేదు. ఏ విధంగా ఉంటుంది అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా, మ్యూచువల్ ఫండ్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా, లైఫ్ ఇన్సూరెన్స్ కావాలన్నా ఒక ఏజెంట్కి అయితే మీకు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి కూడా కొట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎందులో అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో ఆ లింక్ మీకు వస్తుంది, మీకు వాట్సాప్కి వస్తుంది, జనరల్ మెసేజ్ వస్తుంది, లేదంటే ఇది మెయిల్కి వస్తుంది. జనరల్ మెసేజ్ మెయిల్కి మాత్రం ఖచ్చితంగా వస్తుంది, వాట్సాప్కి రాకుండా. సో ఆ రెండిట్ల నుంచి సెలెక్ట్ చేసి మీరు ఎగ్జాంపుల్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కు మనీ కడుతున్నారంటే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పడుతుంది, అక్కడ డబ్బులు పే చేయండి, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఈ విధంగా ఉంటుంది. ఎవరికైనా మీరు అమౌంట్ ఇచ్చినారు అంటే మనీ మార్కెట్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఎందుకంటే మన దాంట్లో అమౌంట్ కట్టించుకునే విధానం అయితే లేదు, మన దాంట్లో కట్టించుకోము. బయట కంపెనీ నుంచి వచ్చిన లింక్ ద్వారానే కడతాం మనం. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఏదైనా సపోర్ట్ కావాలి, మీకు ఏదైనా డౌట్ ఉంది, ఏజెంట్ గురించి డౌట్ ఉందంటే మీరు వాట్సాప్ బటన్కి రండి. అంటే వాట్సాప్లో డైరెక్ట్ నేను ఇంత కడుతున్నా, ఎట్లా కట్టాలి, ఎట్లా పేమెంట్ ఎట్లా చేయాలి అదంతా నేను చెప్తాను. ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు స్టార్ట్ చేయండి. మీ అందరికీ పూర్తి సపోర్ట్ అయితే మనీ మార్కెట్ నుంచి ఉంటుంది. ఆల్ ది బెస్ట్.